పూర్వం ఒక ఊర్లో కోటీశ్వర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఎన్ని కోట్లు అయితే ఉన్నాయో అన్ని జెండాలు పైకి ఎగరేయటం వాళ్ళ ఊరికి ఉన్నటువంటి ఆనవాయితీ. అటువంటి ఊరికి ఒక సన్యాసి వచ్చి ఎవరింటి మీద అయితే ఎక్కువ జెండాలు ఎగరేసి ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంతలోకి ఆ ఇంటి యజమాని ఆ సన్యాసిని చూసి, ఓహో ఇతను ఏదో మాయ మాటలు చెప్పి నా దగ్గర డబ్బులు గుంజడానికి వస్తున్నాడు అని చెప్పేసి, అయ్యా ఈ ఇంటి యజమాని ఏదో పని నుండి వెళ్ళిపోయాడు, ఇప్పట్లో రాడని చెప్తే అప్పుడు ఆ సన్యాసి వెనుతిరిగి వెళ్ళిపోతా, అయ్యో నేను అతను చిన్న సహాయం చేద్దామని వచ్చానే, భలే పని అయింది అనుకు చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, అయ్యా తప్పుగా చెప్పాను, ఈ ఇంటి యజమాని నేనే, నాకు ఏ సహాయం చెప్పాలనుకున్నారో రాండి కూర్చోండి అని చెప్తే అతను ధర్మ సందేశాలని ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే, అయ్యా అదేదో నాకు ఉపయోగపడేది అది ఒకటి చెప్పండి, నేను వెళ్ళిపోతాను, నాకు అక్కడ లక్షల కోట్లు విలువ చేసేటటువంటి పని ఉంది అని చెప్తే, సరే నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక సూది ఇస్తాను, ఆ సూదిని చనిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చేలా చేయొచ్చు అని అంటే, మీకేమైనా మర్చిపోయిందా ఏంటండి, నేను పోయేటప్పుడు ఆ సూదిని తీసుకెళ్తానా ఏంటి మళ్ళీ మీ దగ్గరకు చేర్చడానికి అని అంటే, నువ్వు చనిపోయేటప్పుడు చిన్న సూదినే తీసుకెళ్ళలేవు, ఈ లక్షల కోట్ల కోసం ఒకటే ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే అతను కొంచెం ఆలోచించి, స్వామి ఇన్నాళ్ళు తప్పు చేశాను, ఇప్పటి నుంచి దాన ధర్మాలు చేసేస్తాను అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరికీ దండోరేపిస్తాడు. బాగా కోటీశ్వరుడు ఇంటి దగ్గర బంగారం నాణాలు పంచుతున్నారు, అందరూ వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళు ఒక్కొక్కరికి 20 నాణాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. బయట ఒక గుమ్మస్తాన్ని కూర్చోబెట్టి నాణాలు తీసుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక పుస్తకం మీద రాయని ఒక గుమ్మస్తాన్ని కూర్చోబెడతాడు. 20 నాణాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు తర్వాత ఆ గుమ్మస్తాన్ని పిలిచి ఏమి రాసేవో చెప్పు అని అంటే అతను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకళ్ళేమో పిసినారి పీనుగు 20 నాణాలు కాబట్టి ఇంకో 20 ఇవ్వచ్చు కానీ ఒకళ్ళు అంటున్నారు. సరే ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే 20 నాణాలు ఇంకో 10 నాణాలు ఇస్తే నాకు మంచిగా బీరు క్వార్టర్ వచ్చాయి అని ఇంకొకళ్ళు, అయ్యో ఇంకా ఆపు అని చెప్పేసి వెంటనే సన్యాసి దగ్గర పరిగెత్తి, స్వామి ఇలా అనుకుంటున్నారు ఏంది, నేను ఇంత కాలం కష్టపడి సంపాదించిన డబ్బు పంచినా కానీ ఇలా అనుకుంటున్నారు ఏంటంటే, సరే ఈసారి ఏం చేస్తామంటే పంచపక్ష పర్వణాలు ఉండి పెట్టు అని చెప్పేసి అనంటే చక్కగా అన్నదానం ఏర్పాటు చేస్తాడు. మంచి పిండి వంటలు వేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమనుకుంటున్నారు పుస్తకంలో రాయమంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు అన్నదాత సుఖీ భవ అని జీవిస్తారు, ఇంకొకళ్ళు ఆహా ఇలాంటి కమ్మనైన భోజనం తిని అన్నాళ్ళు అయింది, కడుపు నిండా అన్నం పెట్టాడు, కడుపు చల్లగుండా అని ఇవన్నీ అనుకుంటూ ఉంటే ఆ కోటీశ్వరుడికి చాలా ఆనందం వేసింది. అప్పుడు అర్థమైంది ఆనందం అనేది డబ్బులో లేదు, అన్నదానం చేయడంలో ఉంది అని చెప్పేసి, కడుపు నిండా అన్నం పెట్టడంలో ఉందని చేసి అప్పటి నుంచి నిత్యం కూడా అన్నదానం చేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా ఎవరికైనా డబ్బు సహాయమే చేయక్కర్లేదు, కడుపు నిండా అన్నం పెట్టినా చాలు.